లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 24వ తారీఖు. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. యూదా ఇస్కరియోతు కొంత డబ్బుకై క్రీస్తును అమ్మడానికి ఆతురపడెను. నాకేమి ఇత్తురు అను కేక అంతటా ఈ దినములలో వినబడుచున్నది. డబ్బు కొరకు ప్రజలు నీతి మార్గమును వదులుటకును వారి ఆత్మలనే అమ్మివేయుటకును సిద్ధముగా ఉన్నారు. ధనమును పూజించువానికి భక్తి అబ్బదు. అతనికి భక్తి ఉండినను ధనమును ఆర్జించుట అది ఇంకొక మార్గమై ఉండును. సంఘమంటే ఒక ప్రార్థించువారి గుంపు అని అర్థము. అపోస్తులుల కాలమందు సంఘములోని సభ్యులకు ఎల్లప్పుడూ ప్రాణాపాయము ఉండేది. అందరిచే తృణీకరింపబడి బహుగా శ్రమపడినను జయముతో ఆనందించుచుండిరి. సంఘములను ఒక బ్యాంకుకు పోల్చవచ్చును. ఈ బ్యాంకులో మనము ఏమీ వేయకుండా ఎల్లప్పుడూ దానిలో నుండి తీసుకొనుటకు ప్రయత్నించిన యెడల అది సరికాదు, సాధ్యము కాదు. ఒక సంఘములోనైనను ఒక ఫెలోషిప్లోనైనను ఇతర ప్రార్థనా పరుల వలన సమకూడు ఆశీర్వాదములను తాము ఎల్లప్పుడూ అనుభవించవలెను అనుకుంటే వీలు కాదు. అనేక సంఘములు వాటి శక్తిని కృపను పోగొట్టుకునినవి. అందున్న యోధాలను కనుగొని సంఘములో నుండి వేరు చేస్తే తప్ప ఈ సంఘములు బాగుపడవు. నిజ క్రైస్తవునిలో నుండి ఎల్లప్పుడూ ఇతరులకు మేలు ప్రవహించుచూనే ఉండును. ఇతరులకు భారముగా ఉండడు, ఎల్లప్పుడూ ఇచ్చేవానిగానే ఉండును. దేవుని ప్రేమ అనే వెలుగు తన ముఖము మీద ప్రకాశించుచూ ఉండును. ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రార్థనాత్మను తనతో తెచ్చును. వ్యర్థమైన మాటలు అక్కడ పలుకడు. పిచ్చి కబుర్లు వినుటకు అతనికి సమయము ఉండదు. దేవుడు అతనిని గొప్ప ఉద్దేశముతో రక్షించిన గనుక ఆ ఉద్దేశమును నెరవేర్చుటయే తన గురి. సంఘము యొక్క విశ్వాస ధనాగారమునకు ఎల్లప్పుడూ తన భాగమును తెచ్చి కలుపుతూనే ఉంటాడు. తన మాదిరి జీవితము వలన అనేకులు దీవించబడెదరు. నేడు ఆత్మలో జన్మించిన వారు ఉన్నత స్థితిలో నున్నవారి మధ్య మనకు అవసరము. భయపడకుండా దేవుని నిత్య సత్యములను బట్టి ప్రజలను నడిపించుకొనగలిగిన వారు కావలెను. మనుష్యుల చేత కాకుండా దేవుని చేత నడిపింపబడేవారు అన్ని తెగలలోనూ అవసరము. నాకేమి ఇత్తురు అని అడుగువారు కాక దైవజనులు మనకు అవసరము. జాషువా డానియేలు గారు.